శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరసవల్లిలోని ఆదిత్యనగర్ కాలనీలో ముద్దడ కృష్ణమూర్తి నాయుడు, ఎంపీటీసీ గోపి, మండల హరికృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సోదరి పార్వతి, మరదలు డాక్టర్ సిహెచ్ హరితతో కలిసి ఆయన సతీమణి స్వాతి శంకర్ పాల్గొన్నారు. కాలనీకి వచ్చిన గొండు శంకర్ కుటుంబ ఆడబిడ్డలకు ఆదిత్యనగర్ కాలనీ వాసులు అపూర్వ ఆదరణ చూపారు. మంగళహారతులతో స్వాగతం పలికారు. అపూర్వ మహిళా స్పందన నడుమ ముగ్గురు మహిళామణులు స్వాతి, పార్వతి, హరితలు కాలనీలో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలను, మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా పక్షపాతి చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో మహిళాభ్యుదయం ప్రారంభం కానున్నారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహకారం అందించడంతో పాటు మహిళలు స్వశక్తిగా ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని రంగాలు, అన్ని వర్గాల వారి ప్రయోజనాలు కాపాడే విధంగా మేనిఫెస్టో రూపకల్పన జరిగింది అని, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. సోమవారం జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడును ఎంపీగా, గొండు శంకర్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జనసేన, టీడీపీ తదితర నాయకులు పాల్గొన్నారు. అక్కడ అమ్మాయి చూస్తున్నాడు. నేనన్నా నేను చెప్తాను పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. అలా సైకిల్ గుర్తుపడేట అమ్మ తల్లి మర్చిపోద్దు, 2 సైకిల్ పడాలి.